బల్లులు పురుగుల మధ్య 16 రోజులు గడిప ఆనాటి జైలు జీవితంపై సీఎం రేవంత్. చెంచల్గూడలో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించిండ్రో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో 41,000 కోట్లు అప్పులు చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 1.5 లక్షల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కేటీఆర్ అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక జర్నలిస్టు ఎవరో కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసి అక్కడి సమాచారం తనకు అందించాడని, దాన్ని మీడియా ద్వారా బయటపెట్టినందుకు ఎంపీగా ఉన్న తనను డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. సాధారణంగా అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే 500 జరిమానా విధిస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరు అంతా ఇంతా కాదని చాలా అన్యాయంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. తన బిడ్డ పెళ్లికి లగ్నపత్రిక రాసుకుంటుండగా తనను బెయిల్పై విడుదల చేయాలని కోరగా బెయిల్ రాకుండా నాడు అడ్డుకున్నారని గుర్తు చేశారు. చివరకు బెయిల్పై విడుదలై తన బిడ్డ పెళ్లికి హాజరై తిరిగి చెర్లపల్లి జైలుకు వెళ్లినట్లు రేవంత్ రెడ్డి సభలో చెప్పారు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. బల్లుల మధ్య పడుకున్నా తాను ఇప్పుడు సీఎం అని తను అనుకుంటే కేసీఆర్ కుటుంబం ఎవరూ కూడా బయట ఉండరని, అంతా జైలులో కూర్చుంటారని అన్నారు. తను ఎంపీగా ఉన్న సమయంలో డ్రోన్ కేసులో అన్యాయంగా అరెస్టు చేసి 16 రోజుల పాటు డిటెన్షన్ సెల్లో నిర్బంధించారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. అదొక చిన్న సెల్ అని, మొత్తం చీకటిగా ఉంటుందని చెప్పిన రేవంత్, పడుకునేందుకు 3.5 అడుగుల దిమ్మె ఉంటుందని, అందులోనే ఒక చిన్న బాత్రూం ఉంటుందని అన్నారు. అది కూడా బయటకు కనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక చిన్న గదిలో ఉంచారని, రాత్రి వేళల్లో నిద్రకు ఉపక్రమిద్దాం అనుకుంటే లైట్లు కట్టేసేవారు కాదని చెప్పారు. ఆ లైటు వెలుతురుకు నిద్ర వచ్చేది కాదని, లైట్లు ఉన్నప్పుడు పురుగులు తిరిగేవని, వాటిని తినేందుకు బల్లులు తిరిగేవని చెప్పిన రేవంత్ రెడ్డి నిద్ర ఎలా పడుతుందని అన్నారు. రాత్రులు మేల్కొని ఉండేవాడినని, కునుకు తీస్తే బల్లులు ఎక్కడొస్తాయో అని ఆందోళన ఉండేదని రేవంత్ అన్నారు. లైట్లను ఆర్పమని బయట కానిస్టేబుల్ను అడిగితే లైట్లు కట్టేయవద్దని తమకు పైనుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పేవాడని రేవంత్ సభకు చెప్పారు. తాను ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలిచ్చారని, అందులో జైలులో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఆ హామీని ఇంకా నెరవేర్చలేదని చెప్పారు. తను కక్ష రాజకీయాలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. తాము 10 ఏళ్లలో చేయని పనులను తాము అధికారంలోకి రాగానే చేశామని, అందుకే కడుపు మంటతో మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. కక్ష సాధింపుతో వ్యవహరించి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతా చంచల్గూడ జైల్లో ఉంటారని చెప్పారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన నాడే చావు తప్పి కన్నునొట్టపోయిందని చెబుతూ కేసీఆర్ జారి కింద పడ్డ ఘటనను సీఎం రేవంత్ పరోక్షంగా గుర్తు చేశారు. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్, ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు
దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు. ఓపెన్ ఎయిర్ చేయాలి కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటికి కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పట్టుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుతున్నా అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. ఇవన్నీ కూడా దేవుడు అనేటోడు ఉంటాడు, చూస్తాడు, అంతకు 4 ఇంతలు అనుభవిస్తారని నేను అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చెప్పించింది అధ్యక్ష. నేను ఎవరిని ఏం అనాల్సిన పని లేదు. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిండ్రో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా? నా బిడ్డ లగ్గానికే పోకుంటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష, మన పిల్లల కంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద? నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమనలే. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్లు ఎగరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష. అందరు చెర్లపల్లినే. నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు కట్టియలే, మీ గ్యారంటీ కట్టిస్తే మీ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పుంటే అధ్యక్ష. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటుంది కదా అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఈ హామీ కూడా ఇచ్చిన. ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు, అందరినీ కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తారు. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలే. ఎందుకంటే నేను విఘ్నత ప్రదర్శించాలనుకున్నా. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని, ఇంత పెద్ద బాధ్యతను ఈ వయసులో నాకు అప్పచెప్పింది నా కోపం కోసమో, లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష.